మాదిగలు కేవలం ఓట్లు వేయడానికైనా పదవులకు పనికిరారా అంటూ మాదిగ కులస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పీగన్నవరం మండలం పోతవరం గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలువురు మాదిగ నాయకులు మాట్లాడారు. గత ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంబాజీపేట బహిరంగ సభలో మాదిగలకు ఒక స్పష్టమైన హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు ఇవ్వలేకపోయినా కూటమి అధికారంలోకి రాగానే తప్పకుండా ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని వారు పేర్కొన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా తమకు ఇచ్చిన హామీని నేటికి నెరవేర్చలేదని వాపోయారు. మాదిగ సామాజిక వర్గం నుండి దాదాపు 90% ఓట్లు కూటమి ప్రభుత్వ విజయానికి పడ్డాయని, తమ ఓట్లతో పదవులు పొంది ఇప్పుడు తమను పూర్తిగా విస్మరించడం అన్యాయమని నేతలు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ విజయానికి మాదిగలు 4వ స్తంభం లాంటి వారని, అలాంటి తమకు కృష్ణమాదిగ నాయకత్వంలో పార్టీలో సముచిత గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనైనా మాదిగ సామాజిక వర్గానికి సరైన ప్రాధాన్యత ఇచ్చి న్యాయం చేయాలని కోరారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించాలని, గత ఎన్నికల సమయంలో మాదిగలకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చి రాజకీయంగా తమకు సముచిత స్థానం కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో మాదిగ జాతీయ పాలిట్ బ్యూరో సభ్యులు ఎం సుబ్బారావు, రాష్ట్ర ఎస్సీసీల ఉపాధ్యక్షులు ఎం ఆశీర్వాదం, జిల్లా అధ్యక్షులు వై సత్యబాబు, ఎంఆర్పీఎస్పీ గన్నవరం అధ్యక్షులు కాప నాని మాదిగతో పాటు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన పలువురు మాదిగ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఎవరు చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సింది లోకల్ నాయకులే. మరి లోకల్ నాయకులుగా మమ్మల్ని ఓట్ల వరకే చూస్తారా, మానవత్వంతో మమ్మల్ని రాజకీయ పాలకులుగా చేయరా అని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి నిజంగా మేము పాదాభివందనమే చేయాలి. ఈసారి సీట్ ఇవ్వాలి, మీరు ఇస్తారని ఆలోచనతోనే ఉన్నాం. కానీ మాదిగల్ని అనిసిపెట్టి గదిలో పెట్టి పిల్లిళ్ళు కొట్టినట్టు కొట్టగలిగితే ఏదో తిరుగుబాటు వచ్చే పరిస్థితి, నాయకులు మాట్లాడుకోనే పరిస్థితిలో మాదిగలు సిద్ధంగా లేరు. అన్ని పార్టీలు ఉన్న మాదిగలకి ఒకటే గుర్తింపు, తెలుగుదేశం. ఇవాళ మేము కూర్చున్నదంతా తెలుగుదేశంలో ఉండబడే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమికి మాదిగల బాధ చెబుతారని, ఈ మహాకూటమి రేపు జరిగే మహానాల్లో ఈ కోనసీమ మాదిగలకి ఏదైనా బలమైన హామీ ఇస్తారని ఆలోచిస్తున్న ఇవ్వాలి. ఆ ఇచ్చే విధంగానే చంద్రబాబు నాయుడు గారి దృష్టిలోకి ఇదే జనమంతా అమరావతిలో ఉండబడే తెలుగుదేశం కేంద్ర పార్టీ కార్యాలయాన్ని కూడా మేము వెళ్ళబోతున్నాం. వెళ్ళి కలిసి మాలో ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, పార్టీలో సిన్సియర్గా 40 ఏళ్ళ నుంచి కష్టపడుతున్న వ్యక్తులు పక్కన పెట్టి ఎవడో వైఎస్ఆర్ నుంచో పక్క నుంచో వచ్చి 4 కొత్తగా వచ్చిన ఒక్కొక్క నాయకుని తీసుకొచ్చి మీరు వేదికలు ఎక్కించి, అంటే ఈ లోకల్గా ఉండబడే సీనియర్ నాయకుల్ని మీరు అనదొక్కడానికే పార్టీలో బయట ఎక్కడి నుంచి వచ్చిన మా మాదిగలో సోదపరుల్ని ఉమ్మడి వర్షం సుబ్బారావు మాదిగా పద్మశ్రీ మందకృష్ణమాది గారి నాయకత్వంలో ఆయన స్థాపించిన మహాజన సోషలిస్ట్ పార్టీ జాతీయ నాయకుడిగా పనిచేస్తున్నాను. మరి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం గల కారణం, గత 70 సంవత్సరాల నుంచి ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో, మరీ ముఖ్యంగా ఈ కోనసీమ ప్రాంతంలో మాదిగల రాజకీయ పరిస్థితి చాలా దయనీయ స్థితి. అది సమాజం మొత్తం తెలుసు, అన్ని పార్టీలు తెలుసు. ఆనాడు కాంగ్రెస్ మొదలుకుంటే, టీడీపీ మొదలుకుంటే, ఇప్పుడు కొత్తగా వచ్చిన జనసేన మొదలుకుంటే, జాతీయ స్థాయిలో ఉన్న బీజేపీ పార్టీ నాయకులు వస్తున్న నాయకులకి తెలిసిందే. కానీ అన్ని పార్టీలు హామీలు ఇచ్చుకుంటూనే వచ్చాయి. మరి ఏ రోజు మాదిగలకి ఇచ్చిన హామీలుగానే ఉన్నాయి. మరి ఇన్ని సంవత్సరాల్లో పద్మశ్రీ మందకృష్ణమాది గారు ఇదే తెలుగుదేశం గవర్నమెంట్కి, ఇదే చంద్రబాబు నాయుడికి, అది 2014 కావుని తీసుకుంటూ, నా పేరు ఆకుమతి ఆశీర్వాదం మాదిగా, నేను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్ఎస్సీ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కూటమి గెలుపుకి జనసేన, తెలుగుదేశం, బీజేపీ 3 స్తంభాలు అయితే 4వ స్తంభంగా మా కృష్ణమాది గారి ఆదేశాల ప్రకారం ఎంఆర్పిఎస్ ఈ కూటమి గెలుపుకి ఎంతో కృషి చేసిందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఎందుచేతనంటే, కూటమి ప్రభుత్వానికి కృష్ణమాది గారు ఆనాడు మద్దతు ప్రకటించి మేము ప్రతి పేటలో ఉన్న మాదిగలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి కూటమికి విజయాన్ని కృషి చేయమని చెప్పడం జరిగింది. ఆ యొక్క ఆదేశాలతో మేము ప్రతి పేట వెళ్ళి ప్రతి మాదిగ పెళ్లిలో కూడా మేము కూటమి ప్రభుత్వానికి విజయానికి కృషి చేసాము. ఈ యొక్క అమలాపురం పార్లమెంట్లో 7 నియోజకవర్గాలు తిరిగాము. అలాగే పార్లమెంట్ అభ్యర్థి గెలుపుకి, ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపుకి కూడా కృషి చేశాము.
చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే ఈ యొక్క మాదిగలకు ఒక ఎమ్మెల్సీ ఇచ్చి న్యాయం చేస్తానన్నారు, అది జరగలేదు. అలాగే స్థానిక